Yes, 100% what you have said is correct. I agree with you. యా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టే అలర్ట్ అయ్యారు ఇవాళ. అందుకనే మళ్ళీ అల్లు అర్జున్ని పిలిచారు, ఇంట్రాగ్రేట్ చేస్తున్నారు. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా అతన్ని బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తారు, ఎందుకంటే హీ హాజ్ మిస్యూజ్డ్ ద బెయిల్ కండిషన్స్ ఆఫ్ దట్ ఇంట్రీమ్ బెయిల్. సో స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఫస్ట్ ఇది హైకోర్టులో అప్పీల్ చేస్తుంది, ఇంట్రీమ్ బెయిల్ క్యాన్సిల్ అయింది. రెండోది ఇక్కడ కాకుంటే సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు, అక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో వన్ ఈజ్ దట్ ఇన్ నెక్స్ట్ 2-3 డేస్లో అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము తథ్యము. హీ విల్ బి రిపోర్టెడ్, రిమాండెడ్ బ్యాక్ టు ద జైల్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ ఉన్నది కాబట్టి అలర్ట్ అవుతున్నారు. మా సంజయ్ థియేటర్, ఎందుకంటే ఈ కుట్ర గురించి వినండి. కాదు మీరు ప్లీజ్ అండర్స్టాండ్. నో కాదు ఐఎమ్ వెరీ క్లియర్. సంధ్యా థియేటర్లో జరిగిన ఎఫ్ఐఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ ఇన్సిడెంట్, తొక్కిసలాట ఇన్సిడెంట్. అండ్ ఆ అక్యూజ్ని సమ్మన్ చేశారు ఇవాళ, అంతే. అక్కడి మటుకే ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఉంది. కానీ ఇంకొక ఎఫ్ఐఆర్ అవుతుంది, దానికి సబ్జెక్టు ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్, కొలాబరేటివ్ ఇవన్నీ తీసుకుంటుంది ప్రభుత్వం, ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ ఇది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. రెండోది ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి ఫ్లైట్ వేసుకొని బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్లో చనిపోయిన ఎవరు ఆర్మీలో చనిపోయిన వాళ్ళకి జవాన్స్ లేకుంటే రైతులు వాళ్ళకేమో డబ్బులు తీసుకుపోయి ఇచ్చారు. ఇక్కడనేమో వాళ్ళు ఇక్కడ సరే అధికారం లేరు కాబట్టి సింపుల్ నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే ఒక నెల జీతం మా 38 మంది లేకపోతే -10 ఎవరు అటు ఇటు అయితే ఇచ్చేస్తాం నెల జీతం అని చెప్పాలి. లేదు అంటే ఆ రోజు చెప్పారు రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్, ఒక ఫ్లైట్ కూడా కొంటామన్నారు. 800 కోట్లు ఉన్నాయని ఆయనే చెప్పాడు. ఇవాళ ఉన్నది అంతా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర. ఒక 25 లక్షలు ఇవ్వలేరా అండి? మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు వినండి ప్లీజ్ నేను చెప్పినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. నార్మల్గా ఏమైతుంది, ఇలాంటి తొక్కిసలాట ఫస్ట్ ఎవడు పోతాడు? ట్రెడిషనల్గా ఇక్కడ అల్లు అర్జున్ కాకుంటే ఇంకేదైనా జరిగితే ఎవడు పోతాడు? ఫస్ట్ ప్రతిపక్షంలో పోతారు కదా. డిమాండ్ చేయాలి కదా ప్రభుత్వాన్ని, ₹1 ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, అది అని. ఎవడైనా పోయిందా ఈ రోజు దానిక? మీరు నన్ను ప్రశ్నించడం కాదండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యాజ్ ఎ 4th స్టేట్గా అది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఏం చేస్తున్నాడు? సార్ నేను ఆరోపణలు నేను చెప్తున్నాను, అదే వినండి. లెట్ హిమ్ హ్యావ్ ఇట్. ఎస్, అది ఎప్పుడు నేను ఏమన్నా అంటే వినండి, అది జరుగుతుంది. నాకు నిన్న సాయంత్రం తెలిసింది కాబట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టా. ఎస్టర్డే ఐ కేమ్ టు నో. అవును, ఎస్ పెడతాను. నేను చెప్పినా కదా నా ప్రెస్ మీట్స్ ఉంటాయని. కాదబ్బా, ఒకటే రోజు కోర్టులో మొత్తం వాదనలు విన్నారు కదా. స్టెప్ ఎవరు శవరాజకీయాలు ఎవరబ్బా? నువ్వు ఏదో ఆంధ్ర పాలిటిక్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. తెలంగాణలో శవరాజకీయాలు లేవు, కుల రాజకీయాలు లేవు. విను, నువ్వు ఎవరి మీద యాంటీ మీద మాట్లాడుతున్నా? ఎస్ బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నా. ఆ 4 వ్యక్తుల మీద యాంటీగా మాట్లాడి గంట సేపు అదే చెప్పినా కదా. తప్పే ఉంది? అవునండి, ఎస్. రేవతి ఇష్యూని, రేవతి అనే విక్టిమ్ని కాదు మేడం, ఒక వన్ బై వన్. ఫస్ట్ ఏమైంది, అది హై ప్రొఫైల్ కేసు, అది ఎవరు మాట్లాడలే. ప్రభుత్వం తరఫున కూడా ఎవరు మాట్లాడలే. నాలాంటి వాళ్ళు, మా పిటిషనర్, ఇందాక చెప్పాను కదా సీక్వెన్షియల్గా 14 దానికి ఎవరు మాట్లాడలే. మేమే ఇంప్లీడ్ అయినాక అప్పుడు అర్థమైంది, అరే ఎవరు ఈ సతీష్, ఎవరు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి బ్యాక్ ఛానల్గా కాంగ్రెస్ పార్టీలోకి మీ చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే అది ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని తర్వాత ఒక పొలిటికల్ కాంట్రవర్సీని
పొలిటికల్ కాన్స్పిరెన్సీగా చేశారు 48 గంటల్లో అని చెప్తున్నా. అయిపోయి 1 by 1 వాళ్ళకి ఇవ్వండి లేడీస్. ఎస్ విను 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 అరే మీరు చెప్పారు కదా, ఇప్పుడు న్యాయం జరగాలి రేవతి కంటే ఈ ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి సర్కార్ కంటిన్యూ కావాలి. ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇంకో ప్రభుత్వం వస్తే రేవతి గారికి న్యాయం జరగదు అని క్లియర్గా చెప్తున్నా ఒక న్యాయవాదిగా. కేటీఆర్ ఎందుకు పోతాడు? కాదు కాదు మేడం, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూజ్డ్ విక్టిమ్ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వటానికి మన చట్టంలో లేదు, అర్థమైందా? ఇది మర్డర్ అంటే అక్కడ మహిళ ప్రాణం కోల్పోయింది కాబట్టి దేర్ ఈజ్ నో ఇన్ అవర్ లీగల్ ఫ్రేమ్ వర్క్ టు ఎన్ అక్యూజ్డ్ గివింగ్ ఏ మనీ. అది కొన్ని దేశాలలో బ్లడ్ మనీ అని ఉంది, మన దేశంలో లేదు, మన రాజ్యాంగం ప్రకారం మన ఉన్న పీనల్ కోడ్స్లో లేదు. కానీ ఈయనకు తెలిసో తెలియకనో ఇస్తాను అన్నాడు. ఒక 10 లక్షలు నిన్న కూడా చెప్పాడు డీడీ ఇచ్చానని. ఆ డీడీ ఎందుకు ఇచ్చాడు? డైరెక్ట్ అకౌంట్ ఎవరిదని తెలియకుండా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెక్ ఇవ్వచ్చు కానీ చెక్ మీద పేరు ఉంటుంది. డీడీ అంటే మీ దాంట్లో నుంచి ఎవరి దాంట్లో తీసుకొని ఇచ్చాడు, థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ నుంచి వచ్చిన డబ్బులు. కాబట్టి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేశారు. నా ప్రయత్నం అంతా మొదటి నుంచి ఈ రోజు దానిక ముందు కూడా ఇన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో హ్యావింగ్ స్టార్టెడ్ మై వాయిస్ విల్ బి టువర్డ్స్ కంప్లీట్ జస్టిస్ ఫర్ దట్ ఫ్యామిలీ. రెండోది, ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీస్ నుంచి కుట్ర వైపు వచ్చిందో కాన్స్పిరెన్సీకి, దాన్ని కూడా నేను ఒక తెలంగాణ పౌరునిగా తెలంగాణలో ఒక ఇంటలెక్చువల్గా బ్రేక్ చేయడానికే ఇది పెట్టాను. ఇక్కడ నేను బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ, నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా కాదు. హ్యావింగ్ ఏ హైకోర్ట్ అడ్వకేట్ born in Telangana, being practicing in Telangana High Court, I took this stand. ఈ ప్రభుత్వం కనుక పడిపోతే రేపు వేరే వాళ్ళు ఎవరు వస్తే కనుక ఈ కేసు నీరు గారిపోతుందని గట్టిగా ఈ సమాజాన్ని చెప్తున్నాను మీ ద్వారా. ఎవరన్నా దగ్గరికి వస్తే నేను చేస్తాను డెఫినెట్గా. ఇప్పుడు అవునండి, ఎస్, బాధ్యత పౌరుడిగా నా లా ఫర్ము 24/7 తెరిచి ఉంటుంది. ఎవరు వచ్చినా నా నెంబర్ రాసుకోండి. యూ కాల్ మీ 96601193 ఆర్ అడ్వకేట్ పిఎస్ రెడ్డి 1119yahoo.com నాకు ఎవిడెన్సెస్ తీసుకురండి. ఇట్లా కాదు, మీరేమన్నా ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ తీసుకొని రండి. నా లీగల్ టీం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాక ఓకే. అంటే ఇప్పుడు మీరు నేను చేసి కోర్టు ఎందుకు బంద్ చేద్దామా? తెలంగాణ కోర్టుని బంద్ చేద్దామా? లాగేద్దామా? చెప్పండి. ఇప్పుడు జడ్జిలు తేల్చాలి. ఎస్, అది మీరు అనుకుంటున్నారండి. ఇప్పుడు అందుకనే మన భారతదేశంలో అందరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఏమని లేదు కాదు, ఓయూ జేఏసీ బుస్కులో ఈ బ్యాచ్, ఈ బీఆర్ఎస్ బ్యాచ్, బీజేపీ బ్యాచ్ ఒక ఫేక్ ఓయూ జేఏసీ తయారు చేసిందని చెప్తున్నా. ఎవరికి? అవును, అది పిట్టి కేసు, దాంట్లో ఏముంది? కాదబ్బా, 4 పూల ఇప్పుడు కాదబ్బా. ఇప్పుడు నేను నాకు కోపం వచ్చి చేయదని పడేస్తే ఏమవుతుంది? అయిపోయింది, డిస్ట్రక్షన్ ఇది ఓవర్. వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఫర్దర్ డిస్ట్రక్షన్ చేయరు. కాబట్టి అది పిట్టి కేసులు, దే ఆర్ పిట్టి కేసెస్. వాడేమో ఎవరికి రక్తాలు వచ్చేటట్టు కొట్టలేదు. ఎందుకు తొందర పెడుతున్నావు? అడిగినప్పుడు మళ్ళీ ఇంకో 6,000 ఎవడు పెడతాడు? చెప్పు. ఉంటాయి.
ఒక చిన్న కేసు కాదు. సారీ, దిస్ ఇస్ నాట్ వన్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ప్లీజ్. జేఏసీ ముసుగులో ఇంకొక ఫేక్ ఓయూ జేఏసీ అని చెప్పి పంపించారు. దే ఆర్ నాట్ జెన్యూన్ ఓయూ జేఏసీ. నేను కూడా ఎల్ఎల్ఎం అక్కడనే చదివిన, ఎంబీఏ అక్కడనే చేసిన బ్రదర్. ఓయూ జేఏసీ అనేది నేను చెప్తున్నా కదా, నేను కూడా ఓయూ జేఏసీలో నడిపించినోనే. ముసుగులో వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ 6 తీసుకురా, నేను వాళ్ళని ఫేక్ అని ప్రూవ్ చేస్తా. మళ్ళీ నువ్వే అంటున్నావు కదా, నేను ఆధారం ఉన్నాయని చెప్తున్నాను. ఐఎమ్ సెల్లింగ్. నువ్వు వాళ్ళని ఫేక్ అని చెప్పు, నేను చెప్తాను. అరే నువ్వు చెప్తున్నా కదా వాళ్ళు ఫేక్ అని చెప్పి నేను చెప్తున్నా, నీ దగ్గర ఆధారం ఉన్నాయో చెప్పు, నువ్వు వాళ్ళు జెన్యూన్ అని. ఐఎమ్ ఏ డిఫరెంట్ అన్కన్వెన్షనల్ లాయర్. ఐఎమ్ అన్కన్వెన్షనల్ లాయర్. ఆయన చెప్తున్నాడు వాళ్ళు జెన్యూన్ అని. తీసుకురా వాళ్ళ ఐడి కార్డులు తీసుకురా. ఏ హాస్టల్లో ఉన్నారు, ఏం చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అవును సార్, కరెక్టే. ఎస్, తొక్కి సార్ ఎందుకు జరిగింది?